నమస్కారము. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. చేయవలసిన పూజ స్వామివారికి విభూది అర్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు కుటుంబ సౌఖ్యాలు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధితో కూడినటువంటి శుభవార్తలు ఉంటుంటాయి. వివిధ కార్యక్రమాల కోసమై ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు వేరువేరు రూపాలలో దైవీక సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మీకు రావలసినటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి గద్యమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని వార్తలు అందుతూ ఉంటాయి. వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇతరులకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీకున్నటువంటి తెలివితేటలు ప్రతిభ వలన కొన్ని చక్కని అవకాశాలు కూడా అందుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేయండి. తులారాశి వారు ముఖ్యమైనటువంటి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి. కొన్ని రకాల వ్యాపార వ్యవహారిక విషయాల్లో వ్యతిరేకతలు పోటీతత్వాలు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు. చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి హృదయమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడిని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితుల మధ్య విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది. మకర రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో దగ్గర వ్యక్తులను కలుసుకునే అవకాశాలు ఉంటుంటాయి. అలాగే ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వలన మోసపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కుంభరాశి వారు వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీరు ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు ఇబ్బంది పడకుండా వ్యవహరిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం
లలిత అమ్మవారు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు అధికమైనటువంటి ఆలోచనల వలన ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వేరువేరు రూపాలలో అనవసరమైనటువంటి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.